చేసినందుకు ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశ సైనికులందరూ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసినందుకు వారికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మాజీ సైనికులందరినీ మరి మనము ఘనంగా సన్మానిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ అంజన గారు, అదేవిధంగా మాజీ సైనికులు వడపర్తి షా గారు, మిత్రులు, మరి జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజనేయులు గారు, సత్యన్న గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, సైనికులు ప్రజెంట్ ఇప్పుడు భారతదేశ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి మరి సైనికులు కిషోర్ గారు, పెద్దలు రామరెడ్డి గారు, పెద్దలు చింతా సాయి గారు, మరి మన అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి వక్త అయినటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి రామకృష్ణ గారు, డిఎస్పీ ఈరోజు పెద్ద ఎత్తున చేసినటువంటి మన పవన్ గౌడ్ గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సదాశివపేట్ పట్టణంలో పాల్గొన్నటువంటి పుర ప్రముఖులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశం బుద్ధి చెప్పింది. ఉగ్రవాదులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో త్రివిధ దళాధిపతులు ఈరోజు 140 కోట్ల మంది ప్రజల మద్దతుతో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసి మనకు ఆపరేషన్ సింధూర్ మూలంగా ఏదైతే అక్కడ నష్టపోయినటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశం కోలుకోలేనటువంటి విధంగా దెబ్బతింది. చాలా మంది మాట్లాడతారు పాకిస్తాన్ ఇంకా పిఓకే సాధించుకోకుండా మధ్యన ఆపేసిందని. మన ఉద్దేశం ఒకటే, ఒక దేశం మీద ఏదైనా మనం ఒక ఆకాంక్షతో ఏదైతే మనకు ఉన్నటువంటి ఒకటే ఉగ్రవాద శిబిరాలను అక్కడ నేలమట్టం చేయాలి. చేసినాం. యుద్ధం అనేది ఎంతకాలం నడవద్దు కనుక ఇమీడియట్ గా 5 రోజులు 4 రోజులు 5 రోజులనే నేలమట్టం చేసి విజయం సాధించడం మన సైనికుల విజయంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కావచ్చు, వివిధ కులాలు కావచ్చు, వివిధ మతస్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపినందుకే విజయం సాధించగలిగినామని చెప్పి తెలియజేస్తూ, మరి చాలా మంది మాట్లాడాల్సి ఉంది కనుక మనం మరొక్కసారి ఆ సైనికులకు, ఎందుకంటే కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సైనికులు కూడా ఉన్నారు, బార్డర్లో ఉన్నటువంటి చాలా మంది ఇల్లు కూడా కొంతమంది నష్టపోయారు, అక్కడ కూడా చనిపోయారు. వాళ్ళకు కూడా మనము వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, మరి వారికి మరొక్కసారి ఎప్పుడు కూడా భారతదేశం వైపు ఏ దేశం కన్నెత్తి చూడకుండా చూస్తే ఖబర్దార్ అని చెప్పి A4 అనే వ్యవస్థతోటి కావచ్చు, మరి మన దగ్గర ఉన్నటువంటి A4 వ్యవస్థ ద్వారా బుద్ధి చెప్పినటువంటి సైనికులకు మరొక్కసారి వందనాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎస్పీ మరి మిగతా అందరికీ కూడా సదాశివపేట పట్టణ ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా